నమస్కారం అండి. నేను మీ డాక్టర్ టిఎస్ దీప్తి సరోజిని, సీనియర్ ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ షుగర్ పేషెంట్స్‌లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి? సో, ఇది నాకు చాలా కామన్‌గా వచ్చే ఒక క్వెరీ. ముఖ్యంగా వర్క్ ప్లేసెస్‌లో ఏమవుతుంది అంటే, కొత్తగా షుగర్ డయాగ్నోస్ అయినప్పుడు, మేము ఈ వర్క్‌కి పనికొస్తామా లేదా? మేము ఈ పని చేయొచ్చా లేదా? మాకు షుగర్ వచ్చింది. మేము రెస్ట్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. సో, వీటన్నిటిలో మెయిన్‌గా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, షుగర్ వచ్చిన వాళ్ళు డైట్‌ని కంట్రోల్ చేసుకోగలిగితే వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. అండ్ ఒక్కసారి మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే తీసుకోవచ్చా? వెంటనే ఆపేయచ్చా? షుగర్ కంట్రోల్‌లోకి వచ్చేసింది. ఇంక మేము ఆపేయచ్చా? అంటూ ఉంటారు. ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత టాబ్లెట్స్ అంటూ స్టార్ట్ చేసిన తర్వాత డయాబెటిస్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్ ఎక్సెప్ట్ ఇన్ ప్రెగ్నెన్సీస్. ప్రెగ్నెన్సీస్‌లో తప్పించి మిగిలిన వాళ్ళకి ఎవరికైనా సరే ఒక్కసారి షుగర్ డయాగ్నోస్ అయితే ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేసుకుంటూ డోసేజ్ అడ్జస్ట్ చేసుకోవాలే కానీ కంప్లీట్‌గా ఆపేయటం అనేది చేయకూడదు. ఇకపోతే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సో, ఆహారం తీసుకునే దానికి ఒకటే మోతాదు గ్లైసెమిక్ ఇండెక్స్‌ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, మనం తీసుకున్న ఆహారము తీసుకున్న వెంటనే ఎంతగా మన షుగర్ లెవెల్స్‌ని పెంచుతుంది అనే దాన్ని బట్టే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది గ్లైసెమిక్ ఇండెక్స్‌ని బట్టి ఆ షుగర్ లెవెల్స్ అనేది డిసైడ్ అవుతాయి. సో, ఎప్పుడైనా ఏ ఆహారమైనా 55 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే తీసుకోవటానికి బెటర్. ఎంత తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే అంత బెటర్ అనమాట షుగర్ పేషెంట్స్‌కి. సో, అందుకే చాలామంది అనుకుంటూ ఉంటారు, మేడం మేము రైస్ తినొచ్చా? రైస్ తినాలంటే బ్రౌన్ రైసే తినాలా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. ఎప్పుడైనా సరే మనము ఐడెంటిఫై చేస్తే వైట్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువుంటుంది. కంపేర్డ్ టు వీట్ కావచ్చు, మిగిలిన మిల్లెట్స్ వీటన్నిటిలో ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పండ్లు తీసుకుంటే యాపిల్స్, బెర్రీస్, స్ట్రాబెర్రీ కావచ్చు, క్రాన్‌బెర్రీ కావచ్చు, అదర్‌వైజ్ కొంతవరకు కివి ఫ్రూట్, అదేవిధంగా పపాయ, గొయ్య ఇట్లాంటి వాటిట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అదే మనం మ్యాంగో, సపోటా, బనానా ఇలాంటివి తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందనమాట. చాలా కామన్‌గా అడిగే ఒక విషయం ఏంటంటే బనానా తినచ్చా లేదా? సో, బనానా తినచ్చా లేదా అంటే రోజు అదొక ప్రక్రియలాగా పెట్టుకోవటం కంటే కూడా వారంలో 1, 2 రోజులు తినటంలో తప్పులేదు. అదే విధంగా అది బనానా మనం తీసుకుంటున్నాం అంటే మిగిలిన ఆహారము దాంట్లో మోతాదు తగ్గించుకోవటం, లేకపోతే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ కనుక మనం యాడ్ చేసుకోగలిగితే కొంతవరకు మనకి ఉపయోగం ఉంటుంది. అండ్ షుగర్ లెవెల్స్ మేము ఏం చేసినా ఫుడ్ వల్లే కంట్రోల్ అవుతాయా? ఫుడ్ వల్లే కంట్రోల్ అయితే మేము మెడిసిన్ తీసుకోక్కర్లేదా? అనే ఒక కామన్ క్వెషన్ వస్తూ ఉంటుందండి. షుగర్ ఎందుకొస్తుంది అంటే, ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు, లేకపోతే ఇన్సులిన్ హార్మోన్‌కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడో బాడీలో మనకి షుగర్ అనేది వస్తుంది. సో, షుగర్‌ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటారు. జనరల్‌గా షుగర్ డయాగ్నోసిస్ ఎప్పుడైనా కూడా సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తాం. 3 నెలలుగా షుగర్ కంట్రోల్ ఎలా ఉంది? గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అనే టెస్ట్ చేసి తెలుసుకుంటాం. లేదు ర్యాండమ్‌గా చేసినప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ 200 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మనము షుగర్ ఉందని చెప్పి డెఫినిట్‌గా మనం డయాగ్నోస్ చేస్తాం. ఇవి 2 కాకపోతే ఫాస్టింగ్‌లో 126 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువ ఉన్నా కూడా షుగర్ ఉన్నట్టు మనము డయాగ్నోస్ చేస్తాం. సో, ఈ టెస్ట్‌లు ఒకసారి చేస్తే సరిపోతుందా అంటే ఖచ్చితంగా కాదండి. ప్రతి 3 నెలలకు ఒకసారి కనీసం టెస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి మంచిది. అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఏమంటారు షుగర్ లెవెల్స్ ఒక్కటే కంట్రోల్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకేమీ టెస్ట్‌లు అక్కర్లేదా అనేది కూడా ఒక చాలా కామన్‌గా అడుగుతూ ఉండే ఒక విషయం. సో, షుగర్స్ ఉన్న వాళ్ళేంటంటే రెగ్యులర్‌గా ఎండోక్రైనాలజిస్ట్‌ని కలవటము, లేకపోతే జనరల్ ఫిజిషియన్‌ని కలవటము చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కొన్ని డిసీజెస్ ఐడెంటిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, డయాబెటిక్ ఫుట్ ఏమన్నా స్టార్టింగ్‌లో ఉందా? లేకపోతే ఐస్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నాయా? కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్‌గా ఉందా? ఇవన్నీ కూడా మీకు టెస్ట్ చేసినప్పుడు కొంతవరకు తెలుస్తుంది. ఇందులో బ్లడ్ టెస్ట్ కొన్నుంటాయి. ఫిజికల్ ఎగ్జామినేషన్ కొన్నుంటాయి. సో, ఎప్పటికప్పుడు మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉన్నారంటే మాత్రం డెఫినిట్‌గా మనకి కొంతవరకు హెల్ప్ అవుతుంది. లేకపోతే ఇండస్ట్రీస్‌లో చేసేటప్పుడు షుగర్ ఉన్నప్పుడు ఎట్లా మేడం మేము టాబ్లెట్స్ ఏసుకుంటే వెంటనే మేము డైట్ తీసుకోవాలా? ఇలా ఉంటాయి. సో, ఎప్పుడైనా మెడికేషన్ అనేది ప్రిస్క్రైబ్డ్ పద్ధతిలోనే తీసుకోవాల్సుంటుంది. షుగర్ మెడిసిన్స్ కొన్ని
తినక ముందు వేసుకోవాల్సి ఉంటాయి కొన్ని, తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు ఎప్పుడైనా సరే ఆ డోసేజ్ అడ్జస్ట్‌మెంట్ మీరు డైట్‌కి అకార్డింగ్‌గా మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. అండ్ వెంటనే ఇంకా చాలామంది అడిగే విషయం ఏంటంటే, షుగర్ మాత్రలు వేసుకుంటే నిద్రొచ్చేస్తదంట కదా అని. షుగర్ మాత్రల వల్ల ఎప్పుడు నిద్ర రాదండి. షుగర్ లో అయినప్పుడు డ్రౌజీగా ఫీల్ అవ్వటం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. సో, మెయిన్‌గా మనం దృష్టి పెట్టాల్సిన ఒక విషయం ఏంటి అంటే, షుగర్ కంట్రోల్‌లో ఉండాలి అంటే నిద్ర, యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో తీసుకునే ఆహారం కూడా అంతే ఇంపార్టెంట్. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మీద కనుక మనం ఫోకస్ చేయగలిగితే షుగర్‌ని కంట్రోల్ చేయటం చాలా షుగర్ సప్లిమెంట్స్ అన్నీ కొన్ని ఆహ్, వస్తూ ఉంటాయి. లైక్ షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అని ఇట్లా అనేది. సో, ఒక్కసారి అవాయిడ్ చేయటం అనేది స్టార్ట్ చేస్తే ఓవరాల్‌గా అవాయిడ్ చేయటమే బెటర్. లేకపోతే ఆ క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి. సో, షుగర్ కంట్రోల్‌లో ఉండాలి అంటే అడిషనల్ షుగర్స్ తీసుకోకపోవటమే మంచిది అని నేను చెప్తాను. సో, ఎప్పుడైనా సరే మనకి తినే ఆహారంలో గూడా పంచదార వేసుకోవట్లేదు, బెల్లం వేసుకోవచ్చా? బెల్లం కాకుండా తేనె వేసుకోవచ్చా? ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారండి. షుగర్ వాడినప్పటికీ కూడా అది మోతాదులో ఉన్నంత సేపు, మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉన్నంత సేపు ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడైతే అది మోతాదు దాటిపోతుందంటామో ఇమ్మీడియేట్‌గా మనం నోరు కట్టేసుకోవాలి. ఖచ్చితంగా మనము డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన ఆహారమే తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఇప్పటిదాకా మనము ఎటువంటి ఆహారం తీసుకుంటే షుగర్ పేషెంట్స్‌కి మంచిదా అని డిస్కస్ చేసుకున్నాం. వీటి మీద ఇంకా కూడా ఏవన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేదన్నా మనము డిస్కస్ చేయాలనుకున్నా కామెంట్స్‌లో తెలియజేయగలరు. ఫర్దర్ వీడియోస్‌లో మనం ఆ టాపిక్స్ మీద మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.